నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఇప్పుడు మనం నారాయణరావు నవల 27వ భాగాన్ని విందాం. ప్రాణము పోవు ముందు సూరమ్మ భర్తను పిలిచి అతనికి 2 చేతులు నెమ్మదిగా దగ్గరికి చేర్చి నమస్కరించి, పిల్లలు, మీకు చెప్పనక్కరలేదు, మళ్ళీ వివాహం చేసుకోండి అని కన్నులు మూసుకొని మరల తెరిచినది. అప్పుడు ఆమె మోమున పారలౌకిక కాంతి ప్రజ్వరిల్లినది. ఆమె చిరునవ్వు నవ్వుచూ ప్రక్కనే భగవద్గీత చదువుచుండిన మామగారిని చూచి మామగారికి నమస్కరించి కృష్ణ కృష్ణ అని ప్రాణాలు వదిలినది. ఆ అని తల్లిదండ్రుల శవముపై గాలి రోదించిపోయినారు. తల్లి, నువ్వు భూదేవతవు, మాకెప్పుడూ చాకిరీ చేసేదానవు. నా కొడుకు వల్ల కాకపోయినా నీ వల్ల ముక్తి పొందుదామనే అనుకున్నాను. అందరికీ తల్లోని నాలుకలా ఉండేదానవు. నా తల్లి, నాబోటి నిర్భాగ్యురాలికి నీ వంటి కోడలు ఎలా దక్కుతుంది సూరమ్మ తల్లి అని రాజారావు తల్లి గుండెలవ్య విలపించినది. రాజారావుకు 2 ఆడపిల్లలు. పెద్ద పిల్ల 6 ఏండ్ల బాలిక, రెండవది మొన్న పుట్టిన చంటిబిడ్డ. వీరిరువురికి మధ్య ఒక ఆడపిల్ల పుట్టి పోయినది. రాజారావు ధీరత్వముతో తన దుఃఖమంతయు దిగమ్రింగి తిరిగినాడు. ఇంతలో నారాయణరావు 2వ రోజుకు వచ్చిపడినాడు. రాజారావును తన హృదయమునకు చేర్చుకున్నాడు. అక్కడ నారాయణుడు, రాజారావు, పరమేశ్వరమూర్తి మాత్రమే ఉన్నారు. రాజారావు వైద్య స్నేహితులిదివరకే వెడలిపోయినారు. రాజారావు కంటి వెంబడి అశ్రుధారలు ప్రవహించినవి. నారాయణుడు ఓదార్చినాడు. నా బ్రతుకులో, నా జన్మంలో ఉత్కృష్ట భాగం మాయమైంది నారాయణ. ఓయి తెలివి తక్కువ, ఎక్కడికి మాయమైందంటావు? దేహం వదిలి పోయిందంటావు. అయితే ఏం? ఆమె ఉత్తమ వ్రత కావున మళ్ళీ ఎత్తే జన్మరాహిత్యం చేసుకునేందుకనే ఎత్తుతుందిరా. ఎంత సమాధానపరుచుకున్నా మనసు కుదుట పడటం లేదురా. అవును, ఎంతనుకున్నా మానవ మాతృలం. ఈ మానవ జన్మలో ఎన్నో మనం చెప్పుకోగలుగుతున్నాము, అనుభవించగలుగుతున్నాము. ఈ జన్మలోంచి మనం తరించేది కూడాను. అంత జబ్బు ఎలా చేసిందిరా? డాక్టర్ ఆంజనేయులు, డాక్టర్ నాగరాజు కూడా వచ్చారన్నావు. అబ్బా, అదేమిటోయి, మీరెవరూ ఏమిటో చెప్పుకోలేని జబ్బు కూడా ఉందా అంట. ఇంతకు మనకు దురదృష్టం రాసి ఉన్నదిలే, లేకపోతే అటువంటి విచిత్ర రోగం రాదు. అదేమిట్రా పరం, కళ్ళనీళ్లు తుడుచుకో. వట్టి బేల హృదయం నువ్వును. రాజారావు, నీ కళ్ళనీళ్లు చూసి పరమం కూడా గంగానదిలో యమునను సంగమం చేస్తున్నాడు. మొన్ననే చూసినట్లు ఉందిరా. అప్పుడు బతికించుకున్నావు. ఆ రోజుల్లో నువ్వు చూపించిన ప్రజ్ఞ ధన్వంతరిని తలపించింది. అట్టి సుశీల పరమసాధ్విని చూడటం అరుదురా. దేవుడు ఎవరికీ ఉపకారం చేయడేమో. ఆ పని మనుష్యుల గోల ఏమిటి? మా తల్లి, మా తల్లి అని ఒకటే ఏడుపు. నారాయణ, అదిగో ఆ పని చేసే మనిషి అక్కడ కూర్చున్న వారిలో గుమ్మం దగ్గర రెండోది. అది మా అమ్మాయి బంగారు బిళ్ళ తెంపుకొని పోతూ ఉండగా మా నౌకరు పట్టుకున్నాడు. పోలీసు వాళ్లకు అప్పగించాలనుకున్నా. నా భార్య కన్నులు విప్పి తెల్లబోయి, అదేమిటండి, మీ హృదయం గాంధీగారి బోధలు మరిచిందా? పోనీలేండి, దాన్ని వదిలేయండి. తప్పని గట్టిగా చెప్పి వదిలివేద్దాం, దాన్ని మానిపించవద్దు అని సన్నసన్నగా చివాట్లు పెట్టింది. నేను వైద్యం చేసి బతికించిన అమ్మాయి భర్త ఇక్కడ పోలీసు జవాను. మా ఇంటిలోని దొంగతనము సంగతి తెలుసుకొని చరచరా మా ఇంటికొచ్చి కేసు పెడతానని అనుమతి ఇవ్వండని అడిగాడు. మా ఆవిడ ఒప్పుకోలేదు. ఆనాటి నుంచి ఆ పని మనిషి నమ్మకం ముద్ద అయిపోయిందోయి. అవునోయి, సూరమ్మను గూర్చి నువ్వు నాకు చెప్పడమా? నా చెల్లి కన్నా ఎక్కువ ప్రేమ, నా తల్లి కన్నా ఎక్కువ ఆదరణ చూపించేది. రాజారావు తన హృదయమంతయు స్నేహితులిరువురికడ వెళ్ళబోసుకున్నాడు. తాను వేదాంతము చదువుటయందు సర్వము మర్చిపోవాడు. వైద్యమునందు మునిగియుండువాడు. ఇంటిలో ఏమియున్నదో ఏమి లేదో అను విచారణముతో అతనికి అవసరముండునది కాదు.
ఎంతమందియో చుట్టాలు వచ్చువారు. సూరమ్మ తన హృదయమెరిగి చరించు సుశీల గృహలక్ష్మి. వృద్ధులకు అత్తమామలకు భక్తిమేయి పరిచర్య జరుపునది. తన భార్యయన్న హృదయమున ఎంత ప్రేమ ఉన్నను. ఒక్కనాడైనా తాను నిండారు ప్రేమను భార్యతో మాటలాడుకొనలేదు. ఆయమకు తన భర్త మనస్సేమి కష్టపడునో అన్న భయమే. ఆమెను నా బిడ్డలకు తల్లి అయ్యేందుకు ఉపయోగించానే కాని నా హృదయము నిండారుగా ఆమెతో మాట్లాడలేదు. ఇంకో చిత్రం ఏమిటంటే చుట్టపక్కలకు ఎప్పుడూ పతిభక్తి బోధిస్తూ ఉండేది. భాగవతము కంటత, అందులోనూ వేదాంతార్థాలు చెప్పేదిట. నాకు తెలియదు. ఆమె చక్కని గొంతుకతో పద్యాలు చదవగలదు అన్న సంగతే తెలియదు నాకు అని రాజారావు తలపోసి విలపించెను. అంతకన్నా వారి చర్చలు వేదాంత పదములా విహరించినవి. జీవ పరమాత్మల సంబంధము, జీవావతారము, పరమాత్మావతారము, జీవాత్మ పరమాత్మ సంధానము, సాంఖ్యజ్ఞాన సిద్ధాంతము, యోగకర్మ సిద్ధాంతము, కర్మజ్ఞాన మార్గముల సమీకరణము, పురుష ప్రకృతి వాద బ్రహ్మవాద సమీకరణము, గీత ఎట్లు చేసెనో, గీతావాక్కు, ప్రపంచములో మహోత్తర గ్రంథం ఎట్లాయెనో, శ్రీకృష్ణుడెట్లు సంపూర్ణ అవతారము అన్నీయూ చర్చించుకున్నారు. వేదములిరువురు పురుషులే అన్నవి, సాంఖ్యము అనంతమగు పురుషులు, ఒక్క ప్రకృతి అన్నది, ఉపనిషత్తులొక్క బ్రహ్మమునే తెలిపినవి. గీతలో శ్రీకృష్ణుడు వాటన్నిటినీ సమన్వయము చేసినాడు. భగవంతుడే లేడనువారు, అనేక లక్షల భగవంతులున్నారనువారు, ఒక్కడే భగవంతుడున్నాడనువారు, మూడు విధములుగా జనులున్నారు. ఈ మూడు వాదములను సమన్వయము చేసినవాడు శ్రీకృష్ణుడు. సాంఖ్యము ద్వైతవాదమును కూడా మించిపోయినది. సాంఖ్యులు విశ్వకారణము నేమందురు. విశ్వమును ఆవరించిన రెండు మూల సూత్రములు పురుషుడు, ప్రకృతి. పురుషుడు సాక్షి, ప్రకృతి శక్తి. సాంఖ్యము వెనుక యోగము చర్చించినారు. గీతలోని యోగ మార్గము పతంజలి చెప్పినది కాదు. పతంజలి గీతకు కొన్ని వేల వర్షములు ఇటీవలివాడు. యోగమును గూర్చి అనుశ్రుతముగా పరంపరగా వచ్చిన వానిని పతంజలి ప్రోగుచేసి సూత్రరూపములా వెల్లడించినాడు. గీతలో చెప్పు యోగము పతంజలికెన్నో సంవత్సరముల పూర్వకాలము నాటి ఋషి సాంప్రదాయమగు యోగము. ఆ వెనుక ఉపనిషన్మతము గూర్చి చర్చించినారు. భగవద్గీత ఈ మూడింటిని ఎట్లు సమన్వయించినది చర్చించినారు. సాంఖ్యులు పురుషుడు, ప్రకృతి త్రిగుణములు, త్రిగుణజనితములగు 24 తత్వములు అను వానితో మొదలుపెట్టి వెనుక ఉపనిషత్తులు చెప్పిన క్షర అక్షర బ్రహ్మములను చెప్పి ఈ రెండిటికి సమన్వయము చేయు పురుషోత్తముడు అని పరబ్రహ్మవాదమును సిద్ధాంతీకరించును. క్షరబ్రహ్మము ప్రకృతియే, అక్షర బ్రహ్మయు సాక్షి. క్షరముతో సంబంధము లేక తనతో జనించిన క్షరమును చూచుచూనుండును. క్షరబ్రహ్మయు అక్షర బ్రహ్మ స్వరూపమే. ప్రకృతిని లయించి ప్రకృతిని ఆటంక ప్రకృతిలో చేరియును తన స్వరూపమగు క్షరబ్రహ్మమును చూచుచుండును. ఆ క్షరపురుషుడు ప్రకృతిలో చేరక ప్రకృతి స్వరూపమగు క్షరబ్రహ్మమునకు సాక్షి. అక్షర బ్రహ్మమునకు పైన పరబ్రహ్మము పురుషోత్తముడున్నాడు. క్షరాక్షర బ్రహ్మలిరువురు పరబ్రహ్మ స్వరూపములే. పరబ్రహ్మమే తన ప్రకృతి వలన జీవాత్మయగును. ఆ ప్రకృతియే మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతిలో నుంచి జనించినది సాధారణ ప్రకృతి. సూర్యకాంతం పరీక్షలో బాగుగా వ్రాసినది. పరీక్ష విజయమంది తీరునని నారాయణరావు నిశ్చయించినాడు. రాజారావును వీడి నారాయణరావును పరమేశ్వరుడును చెన్నపురి చేరినారు. శారద పరీక్షలో బాగుగా వ్రాసినట్లు జమీందారు గారు అల్లునికి వ్రాసినారు. దారిలో పరమేశ్వరునికి నారాయణరావు రాజేశ్వరుని చరిత్ర ఎంతయు చెప్పినాడు. రాజేశ్వరరావుతో ఒక దినమంతయు ధర్మజిజ్ఞాస చేశానురా. వాడి దృష్ట్యా చూస్తే న్యాయపథంగానే ఉంటుంది వాడి నడత. వాడెంతసేపు చెప్పినా నాకు మీ వివాహ ధర్మములందు నమ్మకం లేదు. పుష్పశీల నన్ను ప్రేమించింది, నేనామెను ప్రేమిస్తున్నాను. ఆవిడకు నా మీద ఇష్టం పోతే ఆవిడ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చును. నేనెప్పుడూ ఏ విధమైన అభ్యంతరం పెట్టను. నీ వేదాంతం నాకు అవసరం లేదు.
నీ ధర్మం, నీ అహింస, నీ సత్యమార్గం నాకు పథ్యం కాదు, నాకు అర్థం కాదు. నువ్వు నీ బోధ పుష్పశీలకు చేసుకో. ఆ అమ్మాయి మనస్సు మల్లుతుంది. తీసుకువెళ్ళి ఆ భర్తకే అంటగట్టబోయి. ఇది మాత్రం నేను నిర్ధారణగా చెప్పగలను. పుష్పశీల సంపూర్ణంగా నన్ను ప్రేమిస్తోంది. సర్వకాలం ఆమెకు నా మీద ఉంటుందని చెప్పలేను. ప్రేమ కూడా నువ్వు చెప్పే బ్రహ్మ పదార్థంలా నిత్యమని చెప్పటం మా మతమే కాదు అన్నాడురా. ఆ అమ్మాయితో ఒంటిగా ధర్మ మార్గం అంతా చెప్పినాను. ఆ అమ్మాయి విన్నదంతా విని నవ్వుతూ, నారాయణరావు అన్నగారు, మీరంటే చాలా గొప్పగా చెబుతారు నాయుడు గారు. కానీ చూస్తే మీరు వట్టి ముసలమ్మ కబుర్లు చెబుతున్నారు అన్నది. నేను మాత్రం తెల్లబోయినాను. ఏమి చెప్పావురా రాజేశ్వరుడితో? ఏముందిరా, నీ వృత్తిలో సర్వసృష్టిని పరబ్రహ్మైక్యం చేయడమే మహాత్ముల దృష్ట్యా ఉన్నతాశయం అన్నాను. కాబట్టి అందరూ ఒక్కసారి మోక్షం పొందినా ఇబ్బంది లేదురా అన్నాను. మనం చేసే పనులు రెండు విధాల ఆలోచించాలి. నివృత్తి కోసం, ప్రవృత్తి కోసం. అంటే మోక్ష మార్గం క్రింద, ప్రపంచంలో ఆనందం పొందడం క్రింద. నువ్వు చేసిన పని ఎందులోకి వస్తుంది అన్నాను. నాకు ఇప్పుడు ఆనందం ఇస్తోందిగా అన్నాడు. అదేనా నువ్వు చేసే ప్రతి కార్యం? ఆలోచించుకోవలసిన పద్ధతి. ఏ కార్యం చేసినా దాని మంచి చెడుగులు నీ జీవితం అంతా ఎలా ఉపయోగిస్తాయి, ఎలా అపకారము చేస్తాయి అని ఆలోచించుకోవట్రా అన్నాను. ఇప్పుడు ఈ అమ్మాయి, నువ్వు ఉన్నారు కదా, ఆ భర్త నీపై శిక్షాస్మృతి కింద కేసు తెస్తాడనుకో, నువ్వు ఏ 2 ఏళ్ళో జైలుకు వెళ్ళవచ్చు కదా అన్నాను. అవును, నువ్వు నీ అహింసా మార్గం అవలంబిస్తూ జైలుకు ఎందుకు వెళ్ళావు? నా ఆశయం కోసం జైలుకు వెళ్తే తప్ప అన్నాడు. మనం చేసే ప్రతి కార్యం దోషరహితంగా ఉండదు. సాధ్యమైనంత వరకు అనే మాట ఒకటి ఉంది కదా. అలాగే నువ్వు ఆచరించే కార్యాలలో సాధ్యమైనంత వరకు ఇతరులకు నష్టంగా ఉండకూడదు అని కూడా చూడాలి కదా అని నేనంటే. చూడాలి. కానీ సంఘం ఒక దోషం చేస్తుంటే అది మార్చడానికి ప్రయత్నం చేసేటప్పుడు కొందరికి అపకారాలు జరుగుతాయి. నీ అహింసావ్రతం వల్ల ఎంతమందికో నష్టం కలగవచ్చును. అంత మాత్రాన మానుతావా అని నన్ను ప్రశ్నించాడు. సరే, అంతవరకు వచ్చావు కనుక నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పు. ప్రపంచంలో ఉత్కృష్ట ఆశయం ఏది? అంటే సంతోషమే ఉత్కృష్ట ఆశయము అన్నాడు. సంపూర్ణమైన సర్వతోముఖమైన సంతోషం ఏ రకమైన స్త్రీ పురుష సంబంధంలో లభిస్తుంది అనే ప్రశ్నకు ఇదివరకు లేదు, ముందు ముందు మా పద్ధతి వల్ల లభించగలదని చెప్పాడు. జడ్జి లిండ్సే గారి వ్రాతలు, సర్ హావిలాక్ ఎల్లిస్ మొదలగు వైద్య విశారదుల వ్రాతలు చదివావా అన్నాను. అవన్నీ గమనించి వివాహ శాసనం ఉన్న మన దేశంలో స్త్రీ పురుషులకు అంతకంటే ప్రాపంచికానందం ఎక్కువగా కలగటం లేదని చెప్పగలవా అన్నాడు. అమెరికాలోని పద్ధతులు ఎంత నికృష్టంగా ఉన్నా లిండ్సే కనబర్చిన దోషాలకు అతడు చూపినది నివారణోపాయం కాదు అన్నాడు. షెల్లీ మొదలగు వారు మీ పద్ధతులు అవలంబించి భగ్న మనోరథులై కృషించి కృంగిపోయారు. ఇంత ప్రకృతి శాస్త్రజ్ఞులు శాస్త్ర పరిశోధన చేస్తూ చేస్తూ ప్రకృత్యాతీతమగు పరబ్రహ్మకు మార్గము చూపు దారికి వచ్చి అచ్చట ఆగిపోయినారు. ప్రకృతి సంబంధమగు పరీక్ష చేయటానికి పనికి వచ్చే పరికరాలు పరబ్రహ్మమును కనిపెట్టలేవు. ప్రకృతి మార్గం చేత పరానికి దారి దొరకదు. దానికి పారలౌకికంగా ఆలోచించాలి కదా. పారలౌకికంగా ఆలోచిస్తేనే మీదనున్న దారి కనబడుతుంది అంటూ ఈలాగున చెప్పాను. వాడు తలవాల్చుకొని ఉన్నాడురా. ఆ పిల్ల కూడా చెంతనే ఉన్నది. ఇంతా విని ఆ అమ్మాయి అన్నది కదా, నారాయణరావు అన్నగారు, నా జన్మలో నేను మనుష్య స్త్రీగా సంచరించింది ఈ రోజులే. మీరెంత చెప్పినా లాభం లేదు అన్నది. సరే, బాగా ఆలోచించుకోండి అని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాను. రాజేశ్వరంతో ఆ అమ్మాయి భర్త వచ్చినాడని చెప్పినాను. అతడు అలాగా అని అతన్ని కూడా వచ్చి భార్య హృదయం మార్చడానికి ప్రయత్నించమనరా అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. ఇంతలో నువ్వు పంపించిన భయంకరమైన టెలిగ్రాము చక్కా వచ్చింది. చిన్నపట్నం వచ్చుటతోడనే నారాయణరావు గారి ఇంటిలో
సూర్యుడు, శ్యామసుందరి, ఆమె ముగ్గురు చెల్లెళ్ళు అందరూ కూర్చొని ఉండగా నారాయణరావు రాజారావు భార్య పోయిన సంగతి చెప్పి సూరమాంబ గుణగుణములను వర్ణించి చెప్పినాడు. శ్యామసుందరి వివర్ణవదనై విన్నది. అన్నా, మంచివాళ్ళు బ్రతకరు కదా. అవునమ్మా, లోకంలో ఉండే చెడుగు మంచిని తరిమేస్తుందంటావు. మామూలు దృష్టికి అట్లాగే కనబడుతుంది. కానీ ఈ ప్రపంచంలో చెడుగు ఇంకా హద్దు మీరకుండా ఉన్నదంటే మంచి యొక్క ప్రాబల్యం చేతనే. చెడుగు ప్రాబల్యంగా ఉంటే ఈపాటికి జగత్తుకు ప్రళయం రాదటమ్మా. మనకు ఈ ప్రకృతే అంతా బోధిస్తూ ఉన్నది. రాక్షస శక్తి కిరసనాయిలలో ఉన్నది, ఆవిరిలో ఉన్నది, విద్యుత్ శక్తిలో ఉన్నది. ఇవన్నీ కట్టుతప్పితే కాలాన్ని దగ్ధం చేయగలవు. అలాగే మనుష్యునిలో ఉండే రాక్షస శక్తి కట్టు తప్పకుండా చేస్తూ ఉన్నది. అతనిలోని మంచే సుమా. కాబట్టి చెడుగు మంచిని తరిమివేస్తోందని ఎలా చెప్పగలవమ్మా? నిజమే అన్నా పరమేశ్వరుడు. ఒరే నారాయుడు, ఒక సంగతి ఆలోచించు. చెడుగు మంచి ఒక్క ప్రకృతిలో నుంచే కదా వస్తాయి, అప్పా చెల్లెళ్ళ వలె. ఎందుకు మంచి మన మోక్షానికి మార్గం అయింది, చెడుగు ఎందుకు కారాదు? నారాయణరావు. నీకు తెలియదా, నన్నడుగుతావు? పురుషుడు ప్రకృతి మాయచే దేహాత్మ భ్రమలో పడుతున్నాడు. అహంకారంలో ఉన్నన్నాళ్ళు పురుషుడు సాక్షిభూతుడగు అక్షరుని, అక్షరస్థానమందుండి పురుషోత్తముని తెలుసుకోలేడు కదా. ఆ పురుషుడు, ఆ ప్రకృతి పరబ్రహ్మ స్వరూపులే కదా. కాబట్టి ప్రకృతి యొక్క గుణములలోంచి జన్మించిన మంచి చెడ్డులతో మంచి పురుషుడు తానే అక్షర బ్రహ్మమని జ్ఞానం సంపాదించుకొనుటకు మార్గం అయ్యాడు. రుక్మిణియు చిన్న బాలియు క్షేమముగా ఉన్నారు. పరమేశ్వరునకు కుమరితయందు వెర్రి ప్రేమ. ఆమెపై ఎన్నియో పాటలు వ్రాసినాడు. రోహిణీదేవి వానిని చదువుకొని మరియు మరియు కోరునది. పరమేశ్వరుని భావములన్నీయు చిత్రములు. అనాది నుండి ఒక సంపూర్ణ ఆత్మ ఉద్భవిస్తుందట. అది ఆ ఆదికాలంలోనే స్త్రీ పురుషమూర్తులనే రెండు ఆత్మలుగా విడివడునట. వారి జీవితయాత్రలో ఎప్పుడో ఒకప్పుడు భార్యాభర్తలై కలియుదురట. ఒక్కొక్కప్పుడు ప్రాణమిత్రులైన స్త్రీ పురుషులై కలియుదురట. అట్టి జన్మలో ఒకనాడు స్త్రీ పురుషునకు మోక్షం పొందు మార్గమును ఉపదేశించునట. అప్పుడు ఆ జంట ఒకటై తారక మార్గము నందునట. ఇది అంతయు నిజము కాకపోయినను ఒక్కటి మాత్రము నిజమని పరమేశ్వరుడు వాదించును. ఒరే నారాయుడు, పురుషునికొక ఆశయస్వరూపమైన వనితయును, స్త్రీకి ఆశయస్వరూపుడైన పురుషుడును ఉండి తీరాలి. వారాచరించు దీక్షకు ఉత్సాహము, ఉత్తేజము ఇస్తూ ఉంటారని నేను పూర్ణంగా నమ్ముతాను. డాంటీకి బయట్రీసు ఉన్నట్లు కీట్సుకు ఫానా ఉన్నది, నెపోలియనుకు జోసెఫైను, సంపూర్ణావతార స్వరూపమగు శ్రీకృష్ణునికి రాధ, పాండవులకు ద్రౌపది, రామునకు సీత, వివేకానందునకు నివేదిత, కాళిదాసునకు ఆయన భార్య, లీలాశుకునకు చింతామణి, క్రైస్తవునకు మ్యాగ్డలీను, మీరాబాయికి తాన్సేను, అనిబిసెంటుకు కృష్ణాజీ. అవునా అనినాడు ఒకనాడు పరమేశ్వరుడు. నువ్వు చెప్పినది చాలా భాగము నిజమే. ఎందుకు నీకు ఆ ఆలోచన కలిగింది? నాకు రోహిణీ బాలకు స్నేహము కలిగినప్పటి నుండి ఎన్ని పాటలో వ్రాశాను, బొమ్మలు కూడా వేశాను. ఈ మధ్య ఆగాను. మరల నాకు ఎక్కడ లేని శక్తి వచ్చినట్లు వేయుట ప్రారంభించాను. అవును, నేను ఆశ్చర్యపడుతూ ఉన్నాను. అదా నువ్వు రోహిణి ఎప్పుడూ కలిసిమెలిసి మాట్లాడుకోవడం? రోహిణీదేవికి ఈ ఎన్నర్థం నుంచి చిత్రలేఖనం బాగా నేర్పుతున్నాను. నీకు చూపించమంటే పూర్తిగా తాను వేసిన బొమ్మలు తయారు కాగానే చూపిస్తానంది. అంటే నేను దిద్దడం తక్కువగా ఉండడం అన్నమాట. 4 బొమ్మలు వేసింది. మొదటి 3 నేను బాగా దిద్దాను. ఆ బొమ్మలలో నా ప్రజ్ఞే ఎక్కువ పాలున్నది. ఇప్పుడు వేసింది అంతా ఆమె. నేను ఒక గీత గీసినానో లేదో అన్నీ తానే వేసుకున్నది. బొమ్మలు వేయుటలో మమ్ములనందరినీ మించేటట్టు ఉన్నదిరా. దుర్మార్గుడా, నాకు చూపించకుండా నువ్వు ఇన్నాళ్ళు దాచావు. అరే, నీతో నేను వాళ్ళకి బొమ్మలు వేయడం నేర్పుతున్నానని చెప్పలేదుట్రా.
కానీ ఇంత బాగా వేస్తుందని సూచించి ఉంటే నేను చూచి సంతోషించేవాణ్ణిగా. ఏది, ఇవాళ సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాము. శ్యామసుందరి బొమ్మలు వేయలేదు కాబోలు. వేయలేదు కానీ శ్యామసుందరి తెలుగులో కవిత్వం రాయడం మొదలుపెట్టింది. తెలుగు చదవను రాయను బాగా తెలియకపోయినా వినికిడి వల్ల ఇక్కడ నుంచి పట్టుకున్నదో తెలుగు నుడి. ఏమి తీయగా వ్రాస్తుందిరా. పాటలలోని రహస్యమామెకు బోధించినాను. ఈ మధ్య సంస్కృతం బాగా చదువుకుంది. నీకీ రోజునో రేపో పాడి వినిపిస్తానంది. నారాయణరాయని జీవితాంతర్గతమగు ప్రేమ ప్రవాహము మహావేగమున ప్రవహించి మాయమగుచున్నది. విద్యుచ్ఛక్తి రెండు స్వరూపములట. అవి ఒకదానికొకటి వ్యతిరేకములట. రెండును కలిపిన గాని విద్యుచ్ఛక్తి కాదట. అట్లే మానవుని ప్రేమయు ఎదిరి ప్రేమ లేనిచో వ్యర్థమై జీర్ణించిపోవును. ఒకప్పుడా జీవిని మూలమునంట కదిల్చివేయును. ఎన్ని యుగములకో శారదకు మెలకువ వచ్చుట అని ఎదురుచూచుచున్నాడు. ఇంగ్లీషు కథలో చెప్పిన నిదుర సుందరిని మేల్కొల్పగల ముద్దు తన బ్రతుకులో లేదా? తానా రాజకుమారుడును కాదా అని అతడనుకున్నాడు. ఎన్నిసారులో తన నిశ్చయము మరచి ఆ బాలికను దరిచేర్చుకొని తనలో ఐక్యమొనరింప తలుచుకున్నాడు. ఆ బాల వట్టి విగ్రహము వలె చైతన్యరహితమా అన్నట్లున్నది. ఇటు శ్యామసుందరి ఉత్తమ మేధా సంపన్నురాలు, కర్మయోగిని, వైద్యవృత్తిచే రోగి నారాయణ సేవ చేయ సంకల్పించినది. వైద్యవృత్తిచే వచ్చు ధనము దేశసేవకై వినియోగించదనని ఆమె దీక్ష. ఆ బాలిక తన సోదరి. ఆమె సంగీతము నేర్చుకున్నది. పరమేశ్వరుని కడ పాటలు వ్రాయ నేర్చుకున్నదట. ఏమి పట్టుదల! ఆమె హృదయమెంత సున్నితము, ఎంత ప్రేమమయము! ఆమె వైద్యురాలై ఎట్లు మనగలదు? నీవు శస్త్రచికిత్స చేయగలవా అని తాను ప్రశ్నింప, వజ్రాదపి కఠోరాని మృదూని కుసుమాదపి అని చదివినది. ఇట్టి ఉత్తమాంగనలు దేశమాతకు భూషణములు కదా. ఆ ఆలోచనలతో తానును పరమేశ్వరుడు కారు ఎక్కి శ్యామసుందరీదేవి ఇంటికా రాత్రి వెళ్ళినారు. అప్పుడు శ్యామసుందరి దీక్షగా పరీక్షకై చదువుకొనుచున్నది. మనవారిని చూచి మోము ప్రఫుల్లమైపోవ తన సహజమగు ఒయ్యారపు నడకతో వచ్చి డాబా మీదనున్న కుర్చీలు సర్ది రండని వారితో అచ్చట కూర్చున్నది. పరమేశ్వరుడు రోహిణి ఏదని ఆమెను వెతుకుచూ లోనికి పోయినాడు. 15 నిమిషములు వారేమియూ మాటలు లేక కూర్చుండినారు. ఆమె అలుముకొన్న భక్తియాతని చుట్టివేసినది. ఆమె తల వంచుకొని ఏమి ఆలోచించుకొనుచున్నదో. సముద్ర పవనములు శీతలములై హాయిగా వీచుచున్నవి. తారకలు తమ కాంతికరముల నెమ్మదిగా పన్నీరు చల్లుచున్నవి. చటుక్కున నారాయణరావు తల ఎత్తి, చెల్లీ, నువ్వు పాటలు రాయుచున్నావని పరమేశ్వరుడు చెప్పాడు. ఒక పాట పాడతావా? అదేమిటన్నా? పరమేశ్వరం అన్నా. కొంటె అన్నా. ఏమిటి నా పాటలు? పాడమ్మా. నా దగ్గర కూడానా నీకు సిగ్గు? పాడుతాను. మరి నువ్వేమీ అనుకోకుండా ఉండాలి. నీ వంటి వారి దగ్గర పాడుటకు చాలా ధైర్యం ఉండాలి అన్నయ్య. నేను కొట్టను కదా. ఏమో, ఎవరికి తెలుసును? పాడు మరి. శృతి వద్దు. నీ కంఠంలోనే ఉంది శృతి. వదినగారి కంఠంలో ఉన్న శృతి ఎవరి కంఠంలో ఉంది? ఏమి లాభం? అదేమిటన్నా? ఏమీ లేదు తల్లి, ఏమీ లేదు. శ్యామ, పాడు. అతని కంఠమున శృతి మారినది. చటుక్కున శ్యామసుందరి లేచి, అన్నయ్య, నీ ఆత్మ పరమ పవిత్రమైనది అని అన్నది. ఆమె కూర్చుండినది. శారద నారాయణరావు యొక్క ఉత్కృష్ట జీవిత రాగానికి శృతి కాలేకపోయినది కాబోలు. ఈ యువకుడు తన గంభీర హృదయంతో, మొక్కవోని మనస్సుతో తలవాల్చి ముందుకే నడుచుచున్నాడు. శారద ఈ పుణ్యచరిత్రుని ప్రేమించుటలేదా? అవును, అవును. ఆమెకు ఒక్కసారి మబ్బుచాటున నుండి వెన్నెల ప్రసరించినట్లయినది. శారద చరిత్ర ఇప్పుడొక్కసారిగా అవగతమైపోయినది. శారద నారాయణరావును ప్రేమించుటలేదు. ఎందుకు ప్రేమించుటలేదు? అయ్యో, శారద ఎంత మూర్ఖహృదయ! ఎక్కడనూ ఇతడు తన రహస్యమెసుమంతయు ఇతరులకు తోపింపక సంచరించుచున్నాడే. శారద, నీవెంత దురదృష్టవంతురాలవు! నీ హృదయమున కర్కశత్వమున్నదా? నీ రూపమంతయు విగ్రహరూపమా?
నీలోన ఏమాత్రమూ ప్రేమ లేకుండా ఉండవలె. నీవు మరుభూమివా? ఏమీ విషాదము ఈ విచిత్ర నాటిక. ఆమె భావములు వెలుగువలె ప్రసరించినవి. ఆపరాని దయ ఆవరించిపోయినది. అశ్రువులు తిరిగినవి. ఆమె మైమరిచిపోయినది. తిన్నగా నారాయణరావు కడకు పోయినది. ఆమె అతని తలను తన హృదయమున అదుముకొన్నది. ఒక్కసారిగా ఇరువురకు దేహములు కంపించినవి. వారిరువురి రక్తములు వేడి అయిపోయినవి. అప్రయత్నముగా నారాయణరావు శ్యామసుందరిని కౌగిలించుకున్నాడు. వారిరువురు దృఢాలింగన పరవశులై శ్యామసుందరి నారాయణరావు మోమును తన వైపునకు త్రిప్పి భక్తితో అతని పాలమును ముద్దుకొన్నది. నారాయణుడు సర్వము మరచినాడు. ఆమె శారదయైనట్లు గాఢ లాలసుడగు నారాయణరావునకు తోచినది. తక్షణమా కౌగిలి సడలించి నారాయణుడు నిద్రమేల్కొన్న వాని భంగి నిట్టూర్పు నుంచి అయ్యో అనుకున్నాడు. గబగబా అచ్చటి నుండి రెండంగల క్రిందికి దిగిపోయినాడు. తిన్నగా తాను వెళ్ళు దారి తెలియక చెమ్మటలు తుడుచుకొనుచు సర్వమును మరచిన జడుని భంగి సముద్ర తీరమున చేరుకున్నాడు. అప్రయత్నముగా అతనికి హాహాకారమగు శోకము కంఠము నుండి వెలువడినది. అతడు తలను పట్టుకొని ఇసుకలో చతికిలబడినాడు. ఏమిది? ఇట్టి ఘోర పాపం ఆచరించినాడే? అట్లు తానాచరించుటకు కారణమేమి? ఆమెను ప్రేమించుచున్నాడా? అవును. తన చెల్లెలుగా చూచుకొన్నాడు. తనకు 5వ చెల్లెలనుకున్నాడు. పెద్ద సూర్యుడనుకొన్నాడు. అంతే. నిర్మల ప్రేమ రక్త సంబంధము లేనప్పుడు కొంచెము వెనుదిరిగినచో కామదోషితమగునేమో. తనకు వివాహము కానప్పుడు ఒకరిద్దరు బాలికల చూచి తాను సంభోగాపేక్ష పొందినాడు. ఆ భావము ముహూర్తమాత్రము. అటు వెనుక ఆ తుచ్చభావము రాలేదు. సంభోగభావము తుచ్చభావమా? అయినచో ఋషులకెట్లు సంతతులు కలిగినవి? లోన పులకరము కదిలించి మోహావేశమున్నగాని సంభోగేచ్ఛ జనింపదే. ఆ ఇచ్ఛ పాపమా? అది పాపమైన భార్య ఎందునో అట్టి కోర్కె జనింపకూడదే. కాని ఇదేమి ఆలోచన? శ్యామసుందరి తన్ను ప్రేమించినట్లే ఎరుగడు. తన్ను ముద్దు పెట్టుకొనుట సంపూర్ణముగా పాశ్చాత్యుల సోదరీ భావముననే కాదా? ఈ దేశమున అట్టి ఆచారములు లేకపోయినను ఆమె పెట్టిన ముద్దులలో దీప్త సాంత్వన ఉన్నది. అగుచో తనకంత వేడి ఎలా జరించినది? తనకట్టి ఆవేశము కలగ ఏది కారణము? రాజేశ్వరుని మతము నిజము కాదు కదా? ఛీ, అది ఎట్లు? అతని మతము ఇంద్రియ సంబంధమైనది. అటువంటప్పుడు అతని మతము దోషభూయిష్టము. పురుషునిలో విటుత్వము గర్భితమై ఉన్నదా? కర్రలోని నిప్పువలె. ఎప్పుడో అప్పుడు ప్రతి మానవుని నుండి ఇది బయటకురుకునా? పవిత్రమైన ప్రేమ ఆనందదాయకమందురే. అదియు భేదభూయిష్టమా? అతడు బాధపడిపోవుచున్నాడు. సముద్ర కెరటముల వంక చూచుచున్నాడు. అవి కనబడలేదు. అటు తాను ప్రేమించిన తన భార్య తనకు ప్రేమనీయదు. ప్రేమనిచ్చుటకు సంసిద్ధమగు ఒక ఉత్తమాంగనని తలంప వీలు కానిది. ఎందుకో మనుష్యుని జీవితంలో ఇంత భాగం ఈ ప్రేమ ఆక్రమించుకొనుట అని అతడాడిపోసుకున్నాడు. ఏలాగున ఆమె మోము చూచుట? చూడకపోయిన తాను వట్టి పందయిపోడా? పిరికితనము కాదా అది? ఏది గత్యంతరము? అతని కణతలు ఉబ్బుచూనే ఉన్నవి. రక్తము వేగముగా ప్రవహించుచూనే ఉన్నది. వేడి అయి హిమశీతలములైన తన అంగములు పట్టుతప్పి పోయినవి. అతని హృదయరోదనము సముద్రఘోషలో మిళితమైనది. సముద్రము ఒడ్డుననే ఆ యువకుడు నిశ్చేష్టుడై అట్లే పడి ఉన్నాడు. సర్వప్రపంచము అతనికి లేనిదై మాయమైనది. నారాయణరావు ఎప్పుడు సంభ్రమమున లేచి నిమిషమున తన కడ నుండి మాయమైనాడో ఆ క్షణమున శ్యామసుందరికి జగత్తు తలక్రిందులైనట్లు మెలకువ వచ్చింది. ఆమె గజగజ వణికిపోయినది. ఆమె ఆలోచించుకొనుట కూడా భయపడి పోయినది. ఆమెకు అప్రయత్నంబుగా నేత్రాంబువులు దొరిలినవి. దడదడమని ఉబికిపోవు గుండియనామె నడుచుకొను హృదయము పై 2 చేతులు వేసుకొని నొక్కి ఉన్నది. తానిట్టి తెలివి తక్కువ పని చేసి ఆతని కలంచినదేమి? అట్టిది ఎప్పుడైనా కలనైనా తలచినదా అని వాపోయినది. అంత సమాశ్వసించుకొన్నది. తానింత అబలయైనదేమి? అతడంత కంగారు పడినాడేమి? తానేమి దోషమాచరించినది?
కరుణావేశమై అతని అన్నయింపబోయినది. ఇంతలో శ్రీరమణకేమైనా భంగము కలిగించినదా? అతన్ని కౌగిలించినప్పుడేమియో తీపులు తన్ను అలిమినట్లయినది. అతనిని తాను ముద్దు పెట్టుకొన్నది. అది ఎలా? ఆ ముద్దు నీట భారత నారీమణులు చేయు పనియా? చంటిబిడ్డను ముద్దుకొన మధురముగా నుండదా? అంతకన్నా వేరు రుచి తానతనికి సమర్పించిన ముద్దులో గోచరింపలేదు. ఎంత గట్టిగా కౌగిలించినాడు! భయపడిన బాలుడటులనే ఆలింగనము చేయును. త్రికరణము చేతాను దోషమాచరించినట్లే తనకు తోచుట లేదు. పురుషునితో స్త్రీ సంచరించినట్లు చరించినదా? తన స్త్రీత్వమే పోయినదా? తాను వైద్య కళాశాలలో ఎప్పుడు చేరినదో అప్పుడే స్త్రీత్వమును వదిలివేసినది. తన్నిదివరకే పురుషుడు ఇంత కదిలింపలేదు. నారాయణరావు పవిత్ర హృదయుడు. అతనిపై పవిత్రమగు ప్రేమ చూపించుచున్నది. ఆ ప్రేమలో అపశృతి ఏమున్నది? తన ప్రేమలో దేహానందమున్న ఉండవచ్చుగాక. అది తాను దోషభూయిష్ట హృదయముతో ఆచరింపలేదే. కాని అతని హృదయములో ఏమున్నదో? అతని కౌగిలింతలో గంభీర మధురములు తోచినవి. తన ప్రేమలో ఏమున్నదో? ఆ క్షణికములో తానెవరైనదో? అట్టి ఉత్తమ పురుషుడొక్కసారి తన దేహము కోరిన తాను వెనుదీయవలెనా? అంత మాత్రమున తనలో కళంకము చేరునా? అది ఎట్లు? మహర్షి రుచిగల పదార్థమునొకసారి వాంఛించిన అతనిలోని పవిత్రత ఎట్లు నశించును? ఏమో ఏమో! తానతని పవిత్రత భంగము చేయుటకు కారణమయ్యెనా? మహాసత్వుడగు అతడు ప్రేమకై తపించినాడు. తనకు పరమ కరుణ కలిగినది. కరుణలో స్త్రీ ప్రేమ జనించినది. ఇరువురొక పరమ నిమేషమున ఏదియో ఆనందమున ఓలలాడినారు. అంత మాత్రమున దోషమేమియూ లేదు. శ్రీ ఛానల్ ఆడియో నవలలను వింటున్నందుకు ధన్యవాదములు.